శివరాత్రి సుదినాన శివానుగ్రహాన్ని పొందడానికి ఏం చెయ్యాలి అని అంటే, ముందు శివరాత్రి నాడు చేసేటువంటి ఉపాసన వలన సంప్రాప్తమయ్యేటువంటి మహాఫలములు ఏమిటో తెలుసుకోవాలి. శివరాత్రి నాడు నువ్వు ఏమి చేసినా అది కోటి రెట్ల అధిక ఫలాన్ని ఇస్తుంది అని ఎన్నో శాస్త్రాలు, ఎందరో మహాత్ములు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మరి శివరాత్రి నాడు ప్రధానంగా ఏం చేయాలి అంటే, చక్కగా ధ్యానం చేయాలి. నెంబర్ 2, శివనామ జపం చేయాలి. నెంబర్ 3, రుద్రాభిషేకం చేయాలి. నెంబర్ 4, రుద్ర హవనం చేయాలి. నెంబర్ 5, రుద్రార్చనం చేయాలి. నెంబర్ 6, శివ కథనం నీవు వినాలి, శివ చింతనము నీవు చేయాలి. ఈ 7 సాధనలు శివరాత్రి రోజున చేయాలి. అంతేగాని సినిమాలు చూడడము, పేకాట ఆడడము, లేకపోతే ఏదో టైంపాస్ కోసం ఏవేవో కొన్ని పిచ్చి పనులు చేయడము, ప్రాపంచిక పనులు చేయడము, ఇదంతా జాగరణ కాదు, శివరాత్రి ఆరాధన అసలే కాదు. శివరాత్రి నాడు 2 ఉంటాయి విషయాలు. ఏమిటి అవి? ఉపవాసము, జాగరణము. ఉపవాసం అంటే ఏమిటిది? ఏదో ఇడ్లీ తిని 4 పూరి తిని ఉపవాసము అని అనుకుంటే దానివల్ల నీకు సంప్రాప్తమయ్యే ఫలము స్వల్పం మాత్రమే. ఉపవాసము అంటే అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం. నీవు శివునికి దగ్గరగా ఉండడం. మరి శివునికి దగ్గరగా ఉండడం అంటే ఏమిటిది అని అంటే, నీవు శివ జపము చేసిన, శివ ధ్యానము చేసిన, శివాభిషేకం చేసిన, శివ హవనం చేసిన, శివ అర్చనము చేసిన, శివ కథనం విన్నా, ఇవన్నీ నువ్వు శివునికి దగ్గరగా ఉండేటువంటి కర్మలు, సత్కర్మలు. దాన్ని ఏమంటారు? ఉపవాసము అంటారు. ఇక జాగరణం అంటే ఏమిటిది? మేలుకోవడం. మేలుకోవడం అంటే ఏమిటిది అంటే, నువ్వు ధ్యానము చేసి అంతర్ప్రజ్ఞను పొందడము. నువ్వు సాక్షిగా ఉండడము, చక్కగా ధ్యానము చేయడము, ట్రాన్స్లో ఉండడము, ఆత్మానంద పారవశ్యాన్ని పొందడము, ఇవన్నీ ఏమిటివి అని అంటే జాగరణము అని అంటారు. అందుకని శివరాత్రి నాడు ఈసారి స్పెషల్ అనుష్ఠానాలు భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి శివరాత్రి చాలా ఉపాసనాపరంగా నేను రూపొందించాను. నెంబర్ 1 ఏమిటిది అని అంటే, రుద్రాభిషేకం చేయడం. ఇగో శివరాత్రి నాడు నువ్వు ధ్యానం చేయలేకపోవచ్చు, జపం కూడా సరిగా చేయలేకపోవచ్చు, కానీ రుద్రాభిషేకం వెరీ పవర్ఫుల్. శివరాత్రి రోజు భక్తులు వస్తారు, 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి రుద్రం 7 to 7:15, ఎగ్జాక్ట్గా మీకు 20 minutesలో అయిపోతుంది. ఆ 20 నిమిషాల అభిషేకములోన మీకు ఏ ద్రవ్యాలు ఇవ్వాలి, ఏ ద్రవ్యాలు ఇస్తే మీకు డబ్బులు వస్తాయి, పీడలు పోతాయి, ఆరోగ్యం కలుగుతుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ద్రవ్యాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మార్నింగ్ 7 నుంచి రాత్రి 2 గంటల వరకు, రాత్రి గంటకు ఒకసారి నువ్వు ఏ సమయంలో అయినా సరే చక్కగా రుద్రాభిషేకం చేసుకోవచ్చు. ఇక దానికంటే వెరీ పవర్ఫుల్ ఏమిటిది అంటే లింగోద్భవ సమయం. చూసారా?
మనకు గ్రహణం పట్టింది అంటుంటారు. మరి గ్రహణ సమయం అన్నది వెరీ ఇంపార్టెంట్ టైం. అది ఎట్లాంటిదో లింగోద్భవ సమయం కూడా అట్లాంటిది. 11:45 నుంచి 12:15 వరకు లింగోద్భవ సమయం. అది 11:45 నుంచి మీకు 4 గంటల వరకు లింగోద్భవ సమయ ప్రభావం నీ మీద ఉంటుంది. అందుకని నేను 11:45 నుంచి 12:15 వరకు లింగోద్భవ సమయములోన రమణీశ్వరములోని 2000 శివలింగాలకు, సహస్ర శ్రీచక్రాలకు విశేషమైనటువంటి అభిషేకము జరుగుతుంది. కాబట్టి మీరు చక్కదని ఉపయోగించుకోండి. బ్రాహ్మణ్స్ మంత్రాలు చదువుతూ ఉంటారు, నువ్వు అభిషేకం చేస్తూ ఉంటావు, విశేష ద్రవ్యాలన్నీ కూడా నీకు సమకూర్చడం జరుగుతుంది. ఎవరీ 15 మినిట్స్కి ఒకసారి నువ్వు చేస్తావు. లింగోద్భవ సమయం మాత్రం నీకు సుమారుగా 1/2 అవర్ సమయం పడుతుంది. అందుకే 11:45 to 12:15 అన్నాను. ఇక శివరాత్రి నాడు చేయవలసిన గొప్ప అనుష్ఠానం ఏంటంటే రుద్రహవనం. మరి దాని సమయం ఏమిటిది? 2 గంటల నుంచి 3:30, 2 గంటలకు స్టార్ట్ అవుతుంది పూర్ణాహుతి. దీన్ని మహాపూర్ణాహుతి అంటారు. నమక చమక మంత్రాలతో, పురుష సూక్త మంత్రాలతో, శివానుగ్రహ మంత్రాలతో, శక్తి అనుగ్రహ మంత్రాలతో, విభిన్న దేవతల కటాక్ష మంత్రాలతో రుద్రహవనం జరుగుతుంది. అది కూడా మీకు సుమారుగా వాళ్ళు 1/2 అవర్లో ముగిస్తారు, నమ్మకము చమకము. ఇక తరువాత రకరకాల హవనాదులు ఉంటాయి. అది మహాపూర్ణావతి హవనం అంటారు. అది 1 గంట నుంచి 1:15 గంట వరకు ఉంటుంది. మీకు 1 అవర్ to 1:15. ఇట్స్ ఓవర్. మన యొక్క మహాహోమశాలలో ప్రస్తుతము 250 కుండాలకు అవకాశం ఉంది. ఒక భక్తుడికి 1 కుండం మాత్రమే ఇవ్వబడుతుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మరి అందరూ డబ్బులు పెట్టి హవనం చేసుకోలేరు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి అని అంటే, ఇదిగో మీకు 1 గంటకు రుద్రాభిషేకం ఎట్లుందో 1 గంటకు రుద్రహవనం ఉంటుంది. అది కూడా 15 నిమిషాలే. నువ్వు చక్కగా నీకు ఇష్టం వచ్చిన సమయంలో నువ్వు రుద్ర హవనం చేసుకోవచ్చు. లేదు నేను అది కూడా కట్టుకోలేనండి అని ఎవరైనా అనుకుంటే 18 నామాలతో నువ్వు చక్కగా నీవే హవనం చేసుకోవచ్చు. ఓం మహాగణాధిపతయే స్వాహ, ఓం పరమశివాయ స్వాహ అని నీకు ద్రవ్యాలు ఇస్తారు. ఆ ద్రవ్యాలతోటి నువ్వు చక్కగా హవనం చేస్తే శివరాత్రి రోజు నువ్వు హవనం చేసిన వాడివి అవుతావు. సో ధ్యానము జపం అన్నవి మీకు సంబంధించినవి. నువ్వు ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, దానికి పైసలతో పని లేదు. కానీ రుద్రాభిషేకం, రుద్రహవనం చేసుకోవాలంటే మరి కాంచనము లేనిదే కర్మ తెగదు. శివరాత్రి రోజు వచ్చారు, ఊరికి అట్ట తిరగడము ఇటు తిరగడము, టైం వేస్ట్ చేయకూడదు. 12 సేవలు ఇచ్చాను. ఇగో ఫస్ట్ సేవ ఏంటి? భస్మాభిషేకం. తీసుకో, భస్మం తీసుకో. ఓం నమ శివాయ అని ఒక సన్నిధానంలో ఉన్న ఒక లింగానికి నువ్వు అభిషేకం చెయ్యి. భస్మాభిషేకం అయిపోయింది. నెక్స్ట్ బిల్వాభిషేకం ఉంటుంది. బిల్వాలు నీకు ఇస్తారు. ఓం నమ శివాయ శంకరాయ సదాశివాయ నమః అని బిల్వం వేయి. ఇట్లా మీకు సహస్ర శివలింగేశ్వర అభిషేకం, భస్మాభిషేకం, బిల్వాభిషేకం, ఏకాదశలోహ శివలింగేశ్వర అభిషేకం, సువర్ణ శివలింగేశ్వర అభిషేకం, స్ఫటిక శివలింగేశ్వర అభిషేకం, అష్టవిధలోహ శివలింగేశ్వర అభిషేకం, ఇవన్నీ మీకు చాలా ఉన్నాయి. 12 సేవలు ఉన్నాయి. ఇగో జ్యోతిర్లింగాలు
నువ్వు జ్యోతిర్లింగాలకు వెళ్ళి 12 లింగాలకు అభిషేకం చేస్తావా? నీ వల్ల అయ్యే పనేనా? కాదది. చక్కగా నువ్వు రమణేశ్వరములో ఉన్నటువంటి ఇదిగో 12 జ్యోతిర్లింగాలకు నువ్వు అభిషేకం చేసుకోవయ్యా. ఎంతటి భాగ్యం అది. చూడండి, చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు, భూతాలు పట్టిన వాళ్ళు, దుస్వప్నాలు వచ్చేవాళ్ళు, రకరకాల బాధలతో పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు దుష్టప్రయోగ నివారక శివలింగానికి అభిషేకం చేసుకోవాలి. శివరాత్రి నుంచి మీకు పొద్దున్న నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే, దుష్టప్రయోగ నివారక శివలింగానికి అభిషేకము చెయ్యాలి అంటే అసలు ఆ ద్రవ్యాలే వేరుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒకరికి దిష్టి తీయాలి. దిష్టి తీయాలంటే ఏం చేయాలి? బెండకాయలు, వంకాయలు తీసుకొచ్చి దిష్టి తీస్తారా? నిమ్మకాయలు కావాలి. అది చూసారా? నువ్వు ఏ కాయ వాడాలో ఆ కాయ వాడితేనే దిష్టి పోతుంది. నువ్వు నిమ్మకాయ వాడకుండా నేను వంకాయలు వాడతానండి అంటే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి దుష్టప్రయోగ వినాశక శివలింగానికి నేను 11 ద్రవ్యాలు ఇస్తున్నా. అవన్నీ మామూలు ద్రవ్యాలు కాదు, మీకు మార్కెట్లో లభించేటివి కావు. అవన్నీ మిక్చర్ చేసి మీకు 3 చెంబుల్లో ఇస్తారు, 3 కలశాల్లో ఇస్తారు. ఒక్కొక్క కలశం తీసుకోవడం, స్వామి నా యొక్క దుష్ట ప్రయోగాన్ని ఎవరైతే చేశారో తొలగించు స్వామి అని నువ్వు చేసుకోవాలి. శ్రీచక్రం అంటే ఏమిటిది? శివశక్త్యాత్మకం. శివశక్త్యాత్మకమైనటువంటి శ్రీచక్రానికి కుంకుమార్చనం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మీకు చూడండి, పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి అనుకోండి 10:30 to 11 చక్కగా నువ్వు నీకు నామాలు ఇస్తారు, బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతుంటాడు, నువ్వు కుంకుమార్చన చేస్తావు. అదేవిధంగా సాయంత్రం 5:30 to 6 ఇచ్చాం, మార్నింగ్ మీకు ఇచ్చాం. కాబట్టి చాలా సేవలు ఉంటాయి, ఆ ప్రకారం చేసుకోవాలి.